Bioscope. Hi, hello, namaste, vanakkam, adab. This is Indraja Tota. Welcome to Bioscope. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్స్. నా కూతురిని అడవిలో వదిలేస్తా ప్రముఖ నటి. పవర్ స్టార్ లాంటి పర్సనాలిటీని నేనెప్పుడూ చూడలేదు. సితారాతో కాంతారా మరో సెన్సేషన్ క్రియేట్ అవుతుందా? మాస్ జాతరలో క్రేజీ సర్ప్రైజ్. బాహుబలి ది ఎపిక్ రివ్యూ చెప్పిన జూనియర్ ప్రిన్స్. Bioscope. రాకింగ్ స్టార్ యష్ హీరోగా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్స్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ, యష్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాక్సిక్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హాలీవుడ్ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని హాలీవుడ్ స్థాయికి ధీటుగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఫిల్మ్ క్రిటిక్ తరరన్ ఆదర్శ్ నిర్మాతలను సంప్రదించి విడుదల తేదీపై క్లారిటీ తీసుకున్నారు. టాక్సిక్ సినిమా రిలీజ్ డేట్ పై వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టారు. సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని నిర్మాతలు చెప్పినట్టే మార్చి 19, 2026లోనే విడుదలవుతుందని ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా విఎఫ్ఎక్స్ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు యష్ ముంబైలో రామాయణ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. టాక్సిక్ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వర్క్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని తెలియజేశారు. టాక్సిక్ మూవీ మార్చి 19, 2026లో విడుదలవుతోందని పేర్కొన్నారు. మార్చి నెలలో ఉగాది, రంజాన్ లాంటి మెయిన్ ఫెస్టివల్స్ సీజన్ సందర్భంగా మూవీ రిలీజ్ కానుంది. పండుగ రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర సినిమా కలెక్షన్ల మీద భారీ ప్రభావం చూపిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. కేజీఎఫ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా టాక్సిక్ మూవీని ఇంగ్లీష్, కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లోనే కాక ఆస్కార్ అవార్డుతో అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహాదృశ్య కావ్యాలు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2. అలాంటి బాహుబలి 2 భాగాలు ఒకే భాగంగా మళ్ళీ మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ 2 సినిమాలను కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 2 భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో శుక్రవారం అంటే అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో రానా, ప్రభాస్, రాజమౌళి పాల్గొంటున్నారు. ఇక విడుదలకు ఒకరోజు ముందుగానే ఇంటర్నేషనల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ ఈ చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఓవర్సీస్ లో బాహుబలి ది ఎపిక్ సినిమా ప్రీమియర్ షో చూసిన గౌతమ్ ఘట్టమనేని ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ బాహుబలి ది ఎపిక్ పై తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నాడు. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ లో బాహుబలి ది ఎపిక్ సినిమాను చూడటం ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని, బాహుబలిని కట్టపై ఎందుకు చంపాడనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడు 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, సినిమా అద్భుతంగా ఉందని, తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంతటి ఆదరణ దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఇప్పుడు 2 భాగాలను ఒకేసారి చూడటం గ్రేటెస్ట్ ఫీలింగ్. ఇదొక ఎపిక్ సినిమా అని, ప్రతి సెకను గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయని, ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని, బిగ్ స్క్రీన్ పై చూడటం క్రేజీ ఫీలింగ్ అని అన్నారు గౌతమ్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రమే మాస్ జాతర. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్ ప్రీమియర్స్ తో షోస్ మొదలు కానుంది. అయితే థియేటర్స్ లో ఓ క్రేజీ సర్ప్రైజ్ ఉందని మేకర్స్ ఇదివరకే తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడు హింట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అయిన రమణ గోగులతోనే ఆ సర్ప్రైజ్ ఉంటుందని వినిపిస్తోంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, వెంకటేష్ చిత్రాలకు ఎక్కువగా మ్యూజిక్ ని అందించి అటు మెలోడీ, ఇటు మాస్ సూపర్ హిట్ సాంగ్స్ తోనే కాక ఒక సపరేట్ వింటేజ్ లాంటి తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల.
చాలా కాలం తర్వాత బీమ్స్ సంగీతం అందించిన సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు మీద రామచిలకవే అనే పాటతో యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఊపు ఊపి తన గొంతులో పవర్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించారు. ఇక మాస్ జాతరలో కూడా సర్ప్రైజ్ గా రమణ గోగుల సాంగ్ ని దాచినట్లు తెలుస్తోంది. పైగా లేటెస్ట్ ఓ పిక్ కూడా వైరల్ గా మారింది. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలియాలి అంటే మాస్ జాతర ఒక షో అయినా పడాల్సిందే. మంచు లక్ష్మీ ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా తన ప్రతిభను చాటుకున్నారు. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా తన ప్రతిభను చాటుకున్నారు. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్నారు. తన సోదరులు విష్ణు, మనోజ్లతో పాటుగా రాణిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఓ న్యూస్ ఛానల్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మి తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మంచు లక్ష్మి 2006లో శ్రీనివాసన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి విద్యా నిర్వాణ అనే పాప ఉంది. చిన్నప్పటి నుంచే అన్ని పరిస్థితుల్లోనూ సర్దుకుపోయే విధంగా తన కూతుర్ని పెంచుతున్నానని తెలిపారు. పేరు విద్యా నిర్వాణ అయినా తాను మాత్రం యాపిల్ అనే పిలుస్తానని చెప్పారు. కూతుర్ని అడవిలో పడేస్తే ఆకులు తిని బతకాలి అనే విధంగా పెంచాలని తను పుట్టినప్పుడే అనుకున్నానని లక్ష్మి తెలిపారు. మోహన్ బాబు తన మనవరాలితో తాత అని పిలిపించుకోరు. తాత అంటే ఆయనకు ఇష్టం ఉండదని బాబు అనే పిలిపించుకుంటారని చెప్పారు. చిన్న పాపగా ఉన్నప్పటి నుంచే తన కుమార్తెను ఎంతో ప్రేమగా పెంచానని, తన బిజీ కారణంగా ఉన్న ఒక్క కూతుర్ని కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటానని చెబుతున్నారు మంచు లక్ష్మి. స్లాంగ్ మిగతా వారి కంటే కాస్త భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అలా స్టైలిష్ గా లేకపోతే మిగతా వాళ్ళు తన స్లాంగ్ కాపీ కొట్టేవారని ఆమె అంటున్నారు. నువ్వు బతుకు, నన్ను బతకనివ్వు, ఇదే తన లైఫ్ ఫిలాసఫీ అన్నారు. కుటుంబంలో గొడవల వల్ల బాధపడినట్లు కూడా చెప్పారు. మోహన్ బాబు ముద్దుల కూతురైన మంచు లక్ష్మి తన తండ్రి కంటే తల్లి విద్యాదేవి అంటేనే భయం ఎక్కువని చెబుతున్నారు. తన నోటి నుంచి వచ్చే మాటలు వైరల్ అవుతుంటాయని నవ్వుతూ అన్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంకా లక్ష్మి ఏమేమి విషయాలపై మాట్లాడిందో తెలియాలంటే ఫుల్ ఇంటర్వ్యూ వచ్చే వరకు ఆగాల్సిందే. మహానటి కీర్తి సురేష్ తెలుగు బిగ్ స్క్రీన్ మీద కనిపించి 2 ఏళ్లు దాటిపోయింది. చివరిగా 2023లో బోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత కల్కి 2898 ADలో తన గొంతు వినిపించిన ఈ బ్యూటీ ఇటీవల ఉప్పు కప్పు రంబు అంటూ ఓటీటీలో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించడానికి రెడీ అవుతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ వరుసగా ప్రాజెక్ట్స్ కమిట్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ మలయాళ చిత్రాన్ని ప్రకటించింది. పేపీగా పాపులర్ అయిన మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్ తో కలిసి కీర్తి సురేష్ ఓ సినిమా చేస్తుంది. వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తొలి చిత్రం ఇది. రిషి శివకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. హీరో హీరోయిన్లు ఇద్దరు సైన్ చేస్తున్న వీడియోతో ఈ మూవీని అఫీషియల్ గా ప్రకటించారు. యాక్షన్ అట్రాక్షన్ ను కలుస్తుంది, శక్తి శౌర్యాన్ని కలుస్తుంది. పేపే కీర్తి మొదటిసారిగా జతకట్టారు అని మేకర్స్ పేర్కొన్నారు. అంగమలై డైరీస్, జల్లికట్టు, ఆర్డిఎక్స్ వంటి చిత్రాలతో ఆంటోనీ వర్గీస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వాటిలో ఆర్డిఎక్స్ సినిమా ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ప్రస్తుతం అతడు కట్టలన్ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కీర్తితో కలిసి సినిమా చేయనున్నాడు. వరుస సినిమాలతో ఇక కీర్తి సురేష్ కెరియర్ మళ్లీ లైన్ లోకి వచ్చినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రొటీన్ ఫార్ములాకి భిన్నంగా మూవీస్ తీసి తమకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన 25 ఏళ్ల సినిమా ప్రస్థానం 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ సినిమాతో మొదలైన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ, రీసెంట్ గా కుబేరా సినిమాతో ముందుకు సాగుతుంది. ఆయన 25 ఏళ్ల సినిమా ప్రస్థానం 2000 సంవత్సరంలో డాలర్ డ్రీమ్స్ సినిమాతో మొదలై ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ, రీసెంట్ గా కుబేరా సినిమాలతో ముందుకు సాగుతోంది. ఫీల్ గుడ్ సినిమాలు, లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల స్పెషలిస్ట్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కాగా లవ్ స్టోరీస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ ఏడాది తన గత చిత్రాల కంటే విభిన్నమైన స్టోరీ, స్క్రీన్ ప్లే ఉన్న కుబేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున మరో లీడ్ రోల్లో మెరిశాడు. జూన్ 20న తెలుగుతో పాటు తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా 130 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సినిమాల సంగతి పక్కన పెడితే శేఖర్ కమ్ముల ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. సినిమా రిలీజ్ టైమ్స్ లో తప్పితే శేఖర్ కమ్ముల కూడా పెద్దగా బయట కనిపించరు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండరు. అయితే ఇప్పుడిప్పుడే శేఖర్ కమ్ముల కూతురు వందన బయట కనిపిస్తోంది. సినిమా ఈవెంట్లలోనూ మెరుస్తోంది. ఈ మధ్యన హైదరాబాద్ లో జరిగిన కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ సందడి చేసిన వందన ఆ తర్వాత తన తండ్రి సినిమాకు రివ్యూ ఇస్తూ వైరల్ అయిపోయింది. తాజాగా వందన తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వందనను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వందనకి హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ అందరూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఆమెకి బర్త్డే విషెస్ చెప్తున్నారు. అలాగే శేఖర్ కమ్ములకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ అని ఆశ్చర్యపోతున్నారు. మరి భవిష్యత్తులో తను కూడా బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తుందేమో చూడాలి. మరి టాలీవుడ్ హీరో నారా రోహిత్ లైఫ్ లో కొత్త పేజ్ స్టార్ట్ అయింది. బంధుమిత్రులు, సన్నిహితుల మధ్య ఆయన నటి శిరీషను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్ లో ఓ ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు నారా రోహిత్ పెద్దనాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్ సహా పలువురు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నారా కుటుంబం నుంచి పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. నారా చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడైన రామ్మూర్తి నాయుడు కుమారుడై రోహిత్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసిస్తున్న ఈ కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోహిత్ విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. తండ్రి, పెదనాన్న అడుగుజాడల్లో నడవకుండా సినిమాలపై ఆసక్తితో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో శిక్షణ తీసుకున్న రోహిత్ 2009లో బాణంతో హీరోగా మారాడు. ఆ తర్వాత సోలో, ప్రతినిధి, అసుర, రౌడీ ఫెలో, ప్రతినిధి 2 వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ ఏడాది భైరవం, సుందరకాండ చిత్రాలతో హిట్లు అందుకున్నాడు. సొంత నిర్మాణ బ్యానర్ పెట్టి నిర్మాతగాను రోహిత్ రాణిస్తున్నాడు. ప్రతినిధి 2 మూవీలో హీరోయిన్ గా నటించిన శిరీషతో ఆయనకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో కన్నుమూయడంతో వీరి వివాహం ఏడాది పాటు నిలిచిపోయింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అక్టోబర్ 30 రాత్రి వీరిద్దరూ వివాహం బంధంతో ఒకటయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి ఈ వివాహానికి పెద్దలుగా వ్యవహరించి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలో రామాయణ అనే హిందీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ ఎపిక్ మూవీని నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్బీర్, రావణుడిగా యష్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. అయితే రణ్బీర్ కపూర్ శ్రీరాముడి క్యారెక్టర్ వేయడాన్ని కొంతమంది తప్పుపడుతూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. రణ్బీర్ కపూర్ చేసిన సినిమాలని దృష్టిలో ఉంచుకొని ఇలా ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత నమిత్ మల్హోత్రా తాజాగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గి వాసుదేవ్తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఆయన శ్రీరాముడి క్యారెక్టర్ వేస్తున్న నటుల గురించి ప్రస్తావిస్తూ కొన్ని మాటలు చెప్పారు. రాముడి పాత్ర పోషించడం గొప్ప అవకాశమని, ఆ పాత్రకి అనుగుణంగా నటులు తమని తాము మార్చుకోవడం మంచిదే అని సద్గురు అన్నారు. ఎందుకంటే అలాంటి గొప్ప అవకాశం జీవితంలో ఎప్పుడో వస్తుందని, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే అదే సమయంలో నిజ జీవితంలోనూ వాళ్లు ఖచ్చితంగా రాముడి లక్షణాలు కలిగి ఉండాలని అంచనాలు పెట్టుకోవడం కూడా సరికాదని సద్గురు అన్నారు. ఇంకా మాట్లాడుతూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు అనే నటుడు ఉండేవారు. జనాలు ఆయన్ని కృష్ణుడిగా కొలిసేవారు. ఎందుకంటే ఆయన 15 నుండి 16 సినిమాల్లో కృష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు. అందరూ కృష్ణుడు అంటే ఆయనే అని భావించేవారు. కృష్ణుడి వేషధారణలో ఫ్లూట్ పట్టుకొని నిలబడి ఉన్న కట్అవుట్స్ పెడితే ఆయన ఎన్నికల్లో గెలిచారు. క్లీన్ స్వీప్ చేశారు. ఆ రోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు అలా ఉందని నేను అనుకోవడం లేదు, కానీ కొంతవరకు ఇప్పటికీ అలాగే ఉండొచ్చు అని సద్గురు చెప్పారు.
రాముడిగా రణ్బీర్ కపూర్ నటిస్తుండడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వీటిపై సద్గురు స్పందించారు. అలా ట్రోల్ చేయడం అన్యాయమంటూ రాముడిగా రణ్బీర్ ను ఎంపికను ఆయన సమర్థించారు. గతంలో రణ్బీర్ అలాంటి పాత్రలు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి పాత్ర చేయడానికి వీల్లేదనడం అన్యాయమైన జడ్జిమెంట్ అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి తెలియదు కదా. రేపు ఇంకో మూవీలో రావణుడి పాత్రలో నటించవచ్చు. అందుకే ఆయన విమర్శించడం సరికాదు అని సద్గురు అన్నారు. ఇప్పుడు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిలీజ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా ఇప్పుడు వచ్చిన బాహుబలి ది ఎపిక్ అనే చెప్పాలి. భారీ హైప్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఒక్క ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీ ఓపెనింగ్స్ పై కన్నేసింది. ఇక ఈ సినిమా బుక్ మై షో బుకింగ్స్ లో అదరకొడుతోంది. కొన్ని రోజుల నుండి ప్రీ సేల్స్ తో పాటుగా నిన్న ఒక్క 30వ తేదీ 1,00,000 టికెట్స్ కి పైగా అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇలా కేవలం ప్రీ సేల్స్ లోనే బాహుబలి ది ఎపిక్ సినిమా 3 లక్షలకు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. ఇక 31న రిలీజ్ రోజు కూడా బుకింగ్స్ లో బాహుబలి ట్రెండ్ అవుతోంది. ఇలా రిలీజ్ సినిమాలో ఒక రికార్డు బ్రేకింగ్ వసూలు మొదటి రోజు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మొదటి రోజుకు బాహుబలి ది ఎపిక్ ఈజీగా 15 కోట్లకి పైగా ఓపెనింగ్స్ సాధిస్తుందట. ఇది సుమారు 20 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. సో మొత్తానికి ఓ రికార్డు ఓపెనింగ్స్ తోనే బాహుబలి మళ్ళీ చరిత్ర సృష్టించబోతోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా ఫేమస్ అయిన ఇమ్రాన్ హష్మీ ఇటీవల ఓజీ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన స్టైలిష్ విలన్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొందరు హీరోలు అసలు సెట్ కే రారంటూ ఆయన చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ పై తన అభిప్రాయం చెప్పి వాటన్నిటికీ చెక్ పెట్టేశారు. ఇమ్రాన్ హష్మీ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నిజంగా ఒక స్టార్ హీరో. అంత పెద్ద స్థాయిలో ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. ఆయన వ్యక్తిత్వం నిజంగా అద్భుతం. ఎంత ఎదిగినా ఆయనలో అహంకారం ఉండదు. ఆయనతో నేను క్లైమాక్స్ సీన్లో మాత్రమే కలిసి నటించాను. కానీ ఆ క్షణాలు మరువలేనివి. సన్నివేశంలో చిన్న చిన్న మార్పులు వచ్చినా ఆయన వెంటనే అద్భుతంగా రియాక్ట్ అవుతారు. ఆ డెడికేషన్, టైమింగ్, నేచురల్ రియాక్షన్ ఇవన్నీ ఆయన్ని స్టార్గా నిలిపాయి అని చెప్పారు. అలాగే తన తెలుగు సినిమా డెబ్యూ గురించి మాట్లాడుతూ, నేను తెలుగు సినిమాలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. కానీ ఓజీ వంటి మంచి కథతో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్తో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. టాలీవుడ్లో నా మొదటి అనుభవం చాలా స్పెషల్. తెలుగు ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంది. మంచి స్క్రిప్ట్ వస్తే మళ్ళీ తెలుగు సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని వెల్లడించారు. ఇమ్రాన్ హష్మీ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు పవన్ కళ్యాణ్ తో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆయన సింప్లిసిటీ, ప్రొఫెషనలిజం పై మాట్లాడుతూనే ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ లో మొదటి ప్రయత్నంలోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్, సుజిత్లపై చూపిన గౌరవంతో అభిమాన హృదయాలను గెలుచుకున్నారు. బాలీవుడ్ లో తన ప్రత్యేకమైన యాక్టింగ్ తో, డైలాగ్ మాడ్యులేషన్స్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకొని బాలీవుడ్ బాద్షా, బాలీవుడ్ కింగ్ అనిపించుకున్న హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఆయన కింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే నవంబర్ 2న జరిగే ఆయన పుట్టినరోజు సంబరాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఆయన కింగ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అలాగే నవంబర్ 2న జరిగే ఆయన పుట్టినరోజు సంబరాలు కూడా మొదలయ్యాయి. అయితే ఈసారి షారుఖ్ ఖాన్ బర్త్డే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఖాన్ ఈ పుట్టినరోజుతో 60లోకి అడుగు పెడుతున్నారు. ఇకపోతే కింగ్ ఖాన్ షష్ఠి పూర్తి ఉత్సవాలకు ఎవరెవరు అతిథులుగా హాజరవుతారు అన్న చర్చ అభిమానుల్లో వేడెక్కిస్తోంది. ఖాన్ మునుపటితో పోలిస్తే తన సంబంధాలను సౌత్ కి కూడా విస్తరించాడు. ఇప్పుడు కేవలం ఖాన్ల త్రయంలో సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ మాత్రమే కాదు, ఇటు దక్షిణాది రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ లాంటి చాలా మంది దిగ్గజ హీరోలు, దర్శకులతో సత్సంబంధాలను కలిగి ఉన్నాడు. అందువల్ల షష్ఠి పూర్తికి దక్షిణాది నుంచి ఎవరెవరిని ఆహ్వానిస్తాడో చూడాలని ఫ్యాన్స్ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఈసారి తన పుట్టినరోజును షారుఖ్ ఖాన్ అలీబాగ్ లో జరుపుకుంటారని సమాచారం. ఇప్పటికే సన్నిహితులకు ఆహ్వానాలు అందాయి. నవంబర్ 1 నాటికి అందరూ అలీబాగ్ లో చేరుకుంటారని తెలుస్తోంది. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా మారతారని కూడా భావిస్తున్నారు. అంబానీల కుటుంబం నుంచి పలువురు అతిథులుగా హాజరవుతారని తెలుస్తుంది. మరి ఈ వేడుక బాలీవుడ్ లో ఎంతటి స్పెషల్ అవనుందో చూడాలి.
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కాదాస్ విశ్వక్సేన్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉండే హీరోల్లో ఆయన ఒకరు. సొంత టాలెంట్తో ఎదిగిన హీరోగా ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్ విభిన్నమైన కంటెంట్తో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంటారు. రిజల్ట్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలతో సందడి చేస్తుంటారు. గత ఏడాది గామి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్సేన్ తన యాక్టింగ్తో అందరినీ అలరించారు. రీసెంట్ గా లైలా మూవీతో తన కెరీర్ లో తొలిసారి లేడీ గెటప్ లో కనిపించిన విశ్వక్ ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ కేవి అనుదీప్ తో వర్క్ చేస్తున్న సంగతి విదితమే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఫంకీ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఆ సినిమాతో క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి రానున్నారు. అయితే ఫంకీ మూవీ సెట్స్ పై ఉండగా నెక్స్ట్ చేయాల్సిన సినిమాలను లైన్ లో ఆయన పెడుతున్నారు. ఇప్పుడు ఓ సినిమాను విశ్వక్సేన్ ఫిక్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కిషోర్ రెడ్డితో వర్క్ చేయనున్నట్లు సమాచారం. ఆయన ఇటీవల స్క్రిప్ట్ లైన్ విశ్వక్సేన్ ని వినిపించారని, ఆ స్టోరీకి ఫిదా అయిన యంగ్ హీరో ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేయమని చెప్పారని, దీంతో కిషోర్ రెడ్డి ఫైనల్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఇప్పుడు విశ్వక్సేన్ మూవీ పనులతో బిజీ అయ్యారు. కన్నడ పరిశ్రమ నుంచి కాంతారా చాప్టర్ 1తో పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు సృష్టిస్తున్న హీరో రిషబ్ శెట్టి ఆ 2 సినిమాలతో తన యాక్టింగ్ విశ్వరూపంతో పాటు డైరెక్షన్ టాలెంట్ కూడా చూపించాడు. అయితే రిషబ్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్స్ 2 టాలీవుడ్ లో రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ సూపర్ హిట్ ఫ్రాంచైజీ హనుమాన్ సీక్వెల్ లో రిషబ్ శెట్టి నటిస్తున్నాడని తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ప్లానింగ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉందని తెలుస్తోంది. ఇక ఆ సినిమాతో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాణంలో రిషబ్ శెట్టితో ఒక భారీ సినిమా రాబోతోంది. ఆ సినిమా పీరియాడికల్ స్టోరీతో రాబోతోంది. ఆకాశవాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్విన్ గంగరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. రిషబ్ శెట్టి ఓకే చేశాడంటే సినిమా స్టోరీ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుందని ఊహించుకోవచ్చు. రిషబ్ శెట్టి కూడా ఇదివరకు తెర మీద ఎప్పుడూ చూడని కథలనే ఎంపిక చేసుకుంటున్నాడు. పీరియాడికల్ కథలో కొత్త స్టోరీస్ తో సితారా బ్యానర్ లో రిషబ్ శెట్టి సినిమా వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో రిషబ్ రోల్ మరోసారి ఆడియన్స్ కి పూనకాలు తెప్పించేస్తుందట. ఓ పక్క జై హనుమాన్ లో రిషబ్ హనుమాన్ పాత్రలో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. మరోపక్క సితారాతో కలిసి ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఈ 2 సినిమాలతో రిషబ్ టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకోనున్నాడని సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇవండి ఈరోజు ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ మన బయోస్కోప్ లో. తిరిగి రేపు ఇదే రోజు ఇదే సమయంలో మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్. Bioscope.